హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొత్తానికి అల్లు అర్జున్ లేటుగానైనా స్పందించాడు. సంధ్యా 70mm థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి అనే ఆ మహిళ కుటుంబానికి తాను అండగా ఉంటానని, అలాగే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా నేను అండగా నిలబడతానని, ముఖ్యంగా తన సొంతంగా 25 లక్షల రూపాయలు నేను వాళ్ళ కుటుంబానికి డొనేట్ చేస్తున్నానని, ఇది కాకుండా ఇప్పటివరకు ఏదైనా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయో అవన్నిటిని కూడా నేను భరిస్తానని, ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటానని, గతంలో నేను చాలాసార్లు సినిమా థియేటర్ అంటే రిలీజ్ అయిన మెయిన్ థియేటర్కి వచ్చి చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఈసారి పబ్లిక్ ఎక్కువగా రావడం అది ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి కారణమై ఉండొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఇక అసలు ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, అల్లు అర్జున్ ఆ మెయిన్ థియేటర్ దగ్గరికి రావడం, అది కాకుండా తాను వచ్చి ఆ ఓపెన్ టాప్ కారులో నిలబడడం, జనాలు ఒక్కసారిగా అల్లు అర్జున్ను చూడడానికి ఎగబడడం, ఇది అక్కడ ఈ ఏదైతే జనాలను కంట్రోల్ చేయకుండా అదుపు తప్పిపోయింది. అయితే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా తెలియకపోవడం, సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది అనేది సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం పోలీసులకు చెప్పిన మాట. సో పోలీసులకు కూడా ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా భారీగా, అంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పేసి భారీగా పోలీసులను కూడా అక్కడ ముహరించేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ చెప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల ఇదంతా జరిగింది. సో దీనివల్ల ఒక కుటుంబం అయితే ఇవాళ రోడ్డు మీద పడిపోయింది. ముఖ్యంగా కుటుంబం యజమాని తన భార్యను, అలాగే తన కొడుకు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. సో ఇదంతటికీ కారణం ఒకటే, బెనిఫిట్ షో. ఈ బెనిఫిట్ షోలను ఆపేయాలని చెప్పేసి సామాజికవేత్తలు, అలాగే నిన్న హైకోర్టు న్యాయవాదులు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని సంఘాలు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. మొత్తానికి దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన స్పందించారు. ఇక ఫ్యూచర్లో ఇలాంటి బెనిఫిట్ షోలు లేకుండా చూస్తామని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. సో అల్లు అర్జున్ చేసిన ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక పెంట అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా మూవీస్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మూవీస్, ఏదైతే బాలీవుడ్ సినిమాలు తలదన్నే సినిమాలు మన తెలుగు వాళ్ళు తీస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆ సినిమా బడ్జెట్ను రికవర్ చేసుకోవడం కోసం ఇలాంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేస్తుంటారు. సో ఇది ఇవాళ కొత్తగా కాదు, చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ బెనిఫిట్ షోల సంప్రదాయం ఉంది. కానీ ఈ పుష్ప 2కు మాత్రం కాస్త అతి చేయడం వల్లే ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలకు ఈ పుష్ప 2 ఎఫెక్ట్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ బెనిఫిట్ షోలను ఇకపై అనుమతి ఇవ్వమని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో బెనిఫిట్ షో లేకపోతే రేపు రాబోయే గేమ్ చేంజర్ కానీ, విశ్వాంబర కానీ, అలాగే ప్రభాస్ రాజాసాబ్ కానీ, ఇలా చాలా సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ పెద్ద సినిమాలకు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడబోతుంది. కారణం అల్లు అర్జున్ చేసిన పెంట. అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం, ఓపెన్ టాప్ కార్లో కనుక నిలబడి ఉండకపోయి ఉండి సైలెంట్గా వచ్చి సినిమా చూసుంటే, ఎవరు కనబడకుండా సైలెంట్గా లోపలికి వచ్చి సినిమా చూసుంటే ఇదంతా ఇష్యూ జరిగేది కాదు. చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు ఈ నైట్ షోలకి, ఈ బెనిఫిట్ షోలకి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ప్రభాస్ చూడలేదా? బాహుబలి, రాజమౌళి గారు రాలేదా? మహేష్ బాబు రాలేదా? ఇలా సాయిధరం తేజ్ లేదా? రామ్ చరణ్ లేదా? చాలామంది వెళ్ళారు, కానీ అక్కడ వాళ్ళు ఇష్యూ చేయలేదు, పెద్ద హడావిడి చేయలేదు, సైలెంట్గా వచ్చి చూసి వెళ్ళారు. ఇప్పటికే పుష్ప 2 ఫిల్మ్ మేకర్స్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. పుష్ప 2 మొదటి రోజు ఇండియాలోనే హైయెస్ట్ రికార్డు, ఒక అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇదంతా నేను డే 1 నుంచి చెప్పింది ఏంది, కలెక్షన్లను, అంటే ఇండియాలోనే హైయెస్ట్ రికార్డు మేము కొట్టామని చెప్పడం కోసం అల్లు అర్జున్ ఆయన టీం గత కొన్ని రోజుల నుంచి కావాలని, అంటే ఈ సినిమా రిలీజ్కు నెల రోజుల ముందు నుంచి వాళ్ళ పిఆర్ టీం మొదటి నుంచి పనిచేసుకుంటూ వస్తూ ఉంది. అందులోని భాగంగానే పాట్నాలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, ఇలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తూ టిక్కెట్ల రేట్లను కూడా ఎవరేమనుకుంటా నాకేంటి, నేను ఇంత టికెట్ నా సినిమాకు పెట్టాలని బలవంతంగా ఒత్తిడి చేసి మరి ప్రొడ్యూసర్ల ద్వారా ఈ టికెట్ల రేట్లు ఇంత పెట్టేసి ఇండియాలో నేనే నెంబర్ 1 అనే ఒక నిరూపించుకోవడం కోసం అల్లు అర్జున్ ఇదంతా పడ్డాడనేది ఇది వాస్తవం. సో రికార్డుల కోసమే ఇదంతా. సో ఇవాళ ఆయన రికార్డు కొట్టేశాడు. ఇండియాలోనే నేను నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకు అంటే బెనిఫిట్ షోలు ఉండవు. బెనిఫిట్ షోలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వమని సీరియస్గా చెప్పారు.
గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బెనిఫిట్ షోల వల్ల అక్కడక్కడ గొడవలు కొట్లాటలు జరగడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని బెనిఫిట్ షోలను రద్దు చేశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే దిల్ రాజు కొంతమంది వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడి మళ్ళీ బెనిఫిట్ షోలకి అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కుదరదని చెప్తా ఉన్నారు. కేవలం అల్లు అర్జున్ చేసిన ఈ హడావిడి వల్ల ఇవాళ బెనిఫిట్ షోలు మిగతా సినిమాలకి లేకుండా చేశారు.